నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి సునీల్ రెడ్డి నివాసంలో గతంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని కీలక డాక్యుమెంట్స్ సీజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు సిట్ అధికారులు ప్రశ్నించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. గతంలోనే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే బెంగుళూరులో కానివ్వండి, పలు ప్రదేశాల్లో ఆయనకు సంబంధించిన కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు సార్. మరి కంపెనీలు అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఆయన వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని డొల్ల కంపెనీలు ఏర్పరిచి తర్వాత అధికారం పోగానే వాటిని మూసేయడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతే. మరి ఇప్పుడు కీలకంగా మరోసారి సిట్ అధికారులు సునీల్ రెడ్డిని ప్రశ్నించడాన్ని ఏ విధంగా చూడాలి? మరి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్లమెంట్ సాక్షిగా ఈయన గురించే ఆయన చెప్పడాన్ని కూడా చూసాం. మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సడన్ విచారణ ఏ విధంగా చూడాలంటారు? అందరూ కూడా గత 2-3 నెలల నుంచి సిట్ అధికారులు చతికిల పడిపోయారు. ఈ లిక్కర్ స్కామ్ ని కాంప్రమైజ్ చేసేసుకున్నారు అని కూడా కొందరు చెప్పినటువంటి దాఖలాలు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సునీల్ రెడ్డిని దాకా వచ్చిందంటే ఇక జగన్మోహన్ రెడ్డి కూడా తప్పదా? ఎందుకంటే ఇతను జగన్ షాడో, జగన్ బినామీ, జగన్ మనీ ట్రాన్స్పోర్టర్, అదే ఏది మనీ లాండర్. మనం కృష్ణదేవరాయలు దగ్గర ఇప్పటికి 8-9 నెలలు అవుతారు. ఏంటి ఆయన పైన ఆరోపణలు చేసి లాస్ట్ ఫిబ్రవరిలోనో మార్చిలోనో పార్లమెంట్ లో మాట్లాడాడు, లోక్సభలో. ఈ లిక్కర్ స్కామ్ ఏంటి, ఏపీ లిక్కర్ స్కామ్ 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది సునీల్ రెడ్డి ద్వారా. 2,000 కోట్లు దుబాయ్కే ఇతను మనీ లాండర్ చేశాడంటూ ఆయన అసలు లోక్సభలో మాట్లాడటం కాదు, అమిత్ షాను కూడా కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి ఆధారాలు ఇచ్చానన్నారు. ఆ మరుసటి రోజే వచ్చి అమరావతిలో చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. చంద్రబాబు కూడా ఆధారాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇవాళ అతను పిలవటం, జస్ట్ 2-3 నెలల క్రితం హైదరాబాద్ లో ఆయన కంపెనీల పైన సోదాలు కూడా జరిగాయి. ఇది విశాఖపట్నం, మరి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ టెల్, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ అని, గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ అని, లేకపోతే గ్రీన్ టెక్ ఇంజనీరింగ్, వయోలేటా ఫర్నిచర్స్ ఇండియా, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ కార్ట్ మీడియా, జెన్సిస్ పెట్రోకెమికల్స్ ఇండియా, వెట్లైన్, దగ్గర 10 కంపెనీలు. సాగర్ సొసైటీ అడ్రస్ మీదే ఉన్నాయి 4-5 కంపెనీలు. అంటే డొల్ల కంపెనీలు ఏ విధంగా స్థాపించారు? జగన్ సీఎం అయినప్పుడే తన కంపెనీలు పెడతాడు, జగన్ సీఎం గా దిగిపోగానే మూసేస్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి వాళ్ళు ఏమని రాస్తారు, సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఏమైనా వస్తుంటాయి, న్యాయవాది, పారిశ్రామికవేత్త, ఇలా సునీల్ రెడ్డి మీద ఈ విధంగా కేసులు పెడితే, ఇలా సాధిస్తే, ఇలా సోదాలు చేస్తే, ఇలా ప్రశ్నిస్తే ఇక ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వస్తారు? అంటే జగన్ దృష్టిలో పారిశ్రామికవేత్తలు, ఇప్పుడు ఇతను జగన్ జైల్ మేట్. ఏంటి, ఎంఆర్ కేసులో గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతను కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి A2 అయితే జగన్మోహన్ రెడ్డి A1. ఇప్పుడు ఈ ఎంఆర్ కేసులో ఇతను A7 ఏదో. ఎవరు, నర్రెడ్డి సునీల్ రెడ్డి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళు ఇక్కడ కోర్టులో, బ్యాడ్మింటన్ మేట్ అనమాట. ఎవరికి అక్కడ మంచి కోర్టు కూడా తయారు చేశారు. ఇప్పుడు అరెస్ట్ తప్పదా? సునీల్ రెడ్డి అరెస్ట్ తప్పితే మరి ఎక్కడ రాజమండ్రి జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టినా, తీహార్ జైల్లో పెట్టినా, రాజమండ్రి జైల్లో పెట్టినా మీరు షటిల్ కోర్టు మాత్రం ఏర్పాటు చేయాలి. ఏది మరి రేపొద్దున మరి వచ్చే రాబోయే జగన్మోహన్ రెడ్డి మరి సునీల్ రెడ్డి ఆడుకోవటం కోసం ఒకటి నర్రెడ్డి సింగిరెడ్డి, ఎవరు వీళ్ళ నాన్న, వీళ్ళది ఏదో పొద్దుటూరో ఎక్కడో, ఇది అక్కడి నుంచి వలస వచ్చి పులివెందుల్లో సెటిల్ అయినటువంటి కుటుంబం అన్నమాట ఇది. నర్రెడ్డి సింగిరెడ్డి, లేకపోతే నర్రెడ్డి సునీల్ రెడ్డి, ఈయన భార్య కూడా ఒక ఆమె, ఎవరు, తేజారెడ్డి, బాగా అంటగాగారు వైఎస్ కుటుంబంతో మొదటి నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళేంటి, అక్కడ నీకు దగ్గర నీకు జగన్మోహన్ రెడ్డి ఒక విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం ఉంటుంది. పవర్ ప్లాంట్, తీస్తా పవర్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్ లో, లేకపోతే సండూర్ పవర్ ప్లాంట్ ఎక్కడది, కర్ణాటకలో, లేకపోతే హిముర్జా, ఇప్పుడు దగ్గర మొన్నేంటి సరస్వతి పవర్, ఒక అప్పట్లోనే 50,000 కోట్లు, ఇప్పుడు అది
ఇంకో సున్నా పెట్టుకో. అంటే 5,00,000 కోట్ల పవర్ ప్లాంట్స్ సామ్రాజ్యం ఉందన్నమాట వీళ్ళకి. విద్యుత్ సామ్రాజ్యం. ఆ? సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలే. మీడియా సామ్రాజ్యం, లేకపోతే సిమెంట్ సామ్రాజ్యం. ఇప్పుడు అప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఏంటి, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బౌండర్ హిల్స్ ఎంఆర్ ప్లాట్లు అమ్మకాలలో అవినీతికి పాల్పడటం, భారీ ఎత్తున మనీ లాండరింగ్ అప్పుడు కూడా జరిగిన దీంట్లో నీకు మిమోసా ఏంటది, ఆ కంపెనీ పేరు జగన్ సమోసా. ఏది మిమోసా, దాంట్లోకి పొట్లూరి వరప్రసాద్ దగ్గర దగ్గర 27 కోట్లు పెట్టి ఎవరు, శ్రీనివాస్ నాయుడు, ఆ ఎంఆర్ ప్రాపర్టీస్ లో తలమునకలైనటువంటి వాళ్ళు. పివిపి ఇప్పుడు సినిమాలు కూడా తీస్తున్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి తరఫున, ఆ పార్టీ తరఫున ఆయన కంటెస్ట్ కూడా చేశాడు. విజయవాడ పార్లమెంట్ కూడా వేసినట్టున్నాడు. ఆయన మరి ఇందులో ఎందుకు పెట్టాడు పెట్టుబడులు, ఎవరి ద్వారా పెట్టించాడు, ఇవన్నీ ఏంటంటే ఒక అల్లిబిల్లి కంపెనీలు అనమాట. ఇప్పుడు సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు దాంట్లో. ఎవరు, సంగిరెడ్డి, సునీల్ రెడ్డి. అసలు రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి రాగానే అడ్రస్ లేని ఈ కంపెనీలన్నీ కూడా పెట్టుబడులు పెట్టాయి. సునీల్ ఎంఆర్ లో సంపాదించిన సొమ్ము ఈ సౌత్ ఎండ్ లోకి, ఆ సౌత్ ఎండ్ లో నుంచి ఈ మిమోసాలోకి దగ్గర దగ్గర ఒక 43.75 కోట్లు అప్పట్లో తరలించారని. 98 కోట్లు ఏంటి ఈ విధంగా చేసినటువంటి మనీ లాండరింగ్. దీనిపైన స్పష్టంగా ఏదో రేడియల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, డొల్ల కంపెనీ. చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా ఈ డొల్ల కంపెనీలు నడుస్తున్నాయి. ఈ డొల్ల కంపెనీల పైన సరైనటువంటి యాక్షన్ తీసుకోకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి, లేదంటే అంతకు ముందు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి డొల్ల కంపెనీలు అన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే అప్పుడే కనుక కరెక్ట్ యాక్షన్ తీసుకున్నంటే ఇక్కడ వరకు ఈ పరిస్థితి వచ్చేది కాదంటారా? అంటే ఇకంతే, ఏది భారతదేశం కదా, భారతదేశంలో మరి అదే విధంగా ఉంటాయి చర్యలు. ఏది మొన్న ఏదో హీరోయిన్ రేప్ కేసు చదివా. హీరోయిన్ రేప్ కేసు ఎప్పుడు పడింది శిక్ష? 24 ఏళ్లకు పడిందంట. శిక్షలు పడిన వారం రోజులు కూడా జైల్లో ఉండట్లేదు కదా సార్. గాలి జనార్దన్ రెడ్డినే చూసాం మనం. 7 ఏళ్ల శిక్ష పడింది, 7 రోజులు కూడా జైల్లో ఉన్నటువంటి నేపథ్యం. మరి సామాన్యుడికైతే ఒక్కడికి, డబ్బున్న వాళ్ళకైతే ఒక్కరికి అన్న ఒక రకంగా ట్రీట్ చేయడాన్ని ప్రస్తుతం వ్యవస్థల మీద కూడా నమ్మకాలు సన్నగిల్లిపోతున్నటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు సునీల్ రెడ్డి వరకు విచారణ సాగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశమే లేదంటూ కొందరు చెప్తున్నారు. ఏంటంటారు మరి? అవకాశం లేకపోవడం అనేది లేదు, వస్తుంది. ఏది కాకపోతే డ్రాగ్ ఆన్ చేస్తారు. ఎప్పుడుకి తీసుకొస్తారు, ఎప్పుడు విచారణ చేస్తారు, ఎప్పుడు జైలు పెడతారు. అసలు మరి మీరు అన్నట్టు వెంటనే విడుదలైపోతారు బెయిల్ పైన. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు అంటే తిరుపతి స్వామివారికి 45 కోట్లతో వజ్ర కిరీటం చేసి ఇవ్వగానే అతని పాపం ప్రక్షాళన అయిపోద్దా? ఇప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్ష. ఎన్నాళ్ళు అయిందైతే ఆ కేసు? 14-15 ఏళ్ళు నాంచి 7 ఏళ్ళు శిక్ష ఇస్తే ఎన్నాళ్ళు ఉన్నాడు జైల్లో? బయటకు వచ్చేసాడు. అంటే డబ్బు, మీరు అన్నట్టు డబ్బు ఉంటే న్యాయం అమ్ముడు పోద్దా? చట్టం సాగిల పడుతుందా? వీళ్ళు మళ్ళా పోటీ చేస్తున్నారు, వీళ్ళు మళ్ళా పార్టీలు పెడుతున్నారు. ఏది ఆయన ఒక పార్టీ పెట్టాడు గాలి జనార్దన్ రెడ్డి, బిఎస్ఆర్ కాంగ్రెస్, బడికర శ్రామిక రైతు కాంగ్రెస్ అంటాడు. ఈయన ఒక పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్. రెండింటికి ఒకటే, కమలల్లే. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కమల పిల్లలే. బిఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. కాకపోతే కర్ణాటక వాళ్ళు తెలియగలాడు కాబట్టి గాలి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయలే. ఆంధ్రప్రదేశ్ మరి ఓటర్లు పాపం అమాయకులు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. మరి 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం జరిగింది అంటే తండ్రి హయాంలో దోపిడీ, అది క్విడ్ ప్రోకో 1.0. తను అధికారంలోకి వచ్చిన దోపిడీ, ఇది క్విడ్ ప్రోకో 2.0. అప్పుడేమో సునీల్ రెడ్డితో కోల్కతా బేస్డ్ డొల్ల కంపెనీలు అవన్నీ. అప్పుడు ఏంటది కోల్కతా బేస్డ్ అనమాట. అవన్నీ కూడా ఏదో రేడియల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వార్ స్టీల్స్, బ్లూమెరీ స్టీల్స్, స్కానర్స్ సిస్టమ్స్, మెటాఫర్ రియల్ ఎస్టేట్. అసలు ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నావా నువ్వు అసలు? అరే మాగిలాన్ ఎంటర్ప్రైజెస్, మేరీ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, బ్లూ స్కై ఎంటర్ప్రైజెస్, పునర్వసు ఎంటర్ప్రైజెస్, చక్రి ఇండస్ట్రీస్, అమిక్ డేల్ ఇన్ఫోటెక్,
షమీనా ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ ఇతను పెట్టిన కంపెనీలే. ఎవరు? సునీల్ రెడ్డి కంపెనీల లిస్ట్ చదువుతున్నా నేను. ఇదెప్పుడు? క్విడ్ ప్రోకో 1.0 చరిత్ర. 1.0 ఇందాక చదివిన కంపెనీలు 2.0. ఏంటిది? గ్రీన్ టెక్. అంత గ్రీన్ లో ముంచి పారేశాడు. ఇవి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మార్చాడు. ఇప్పుడు ముంబై బేస్డ్ డొల్ల కంపెనీలు తీసుకున్నట్టున్నాడు ఎక్కువగా ఇందులో ఈ లిక్కర్ స్కామ్ లో. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే బంగారం. ఒక బ్రాండ్ మద్యం కంపెనీ వాడే 400 కోట్లు బంగారం ఇచ్చాడంట. ఇంకో బ్రాండ్ వాడు 200 కోట్లు బంగారం ఇచ్చాడంట. అరే బంగారంకి సంబంధించినటువంటి జ్యువెలరీ కంపెనీలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో 2.0లో రియల్ ఎస్టేట్ అందులో పెట్టుబడులు పెట్టారు, సినిమాలు తీశారు. ఇదేంటంటే ఇది దేశద్రోహం అమ్మా. ఇది ప్రజాద్రోహం. వీళ్ళు నమ్మి ఓట్లు ఎంచుకుని గెలిచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముని విదేశాలకు తరలించారంటే ఎక్కడ దుబాయ్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? టాంజానియాలో స్టీల్ ప్లాంట్లు పెడతారా? జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతారా? ఎక్కడ టాంజానియా, ఎక్కడ జింబాబ్వే, ఎక్కడ చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమ్మ, ఎక్కడ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? వీళ్ళకి ఆఫ్రికాలో వ్యాపారాలు, కామరూన్ అంట, రెడ్డి గ్లోబల్ కంపెనీస్, ఆర్ఆర్ గ్లోబల్. అంటే ఎలా? వీళ్ళు కేవలం ఏంటంటే అధికారం అనేది వీళ్ళకి డబ్బు కోసం. అంటే ఏ గడ్డైనా తింటారు. ఇక్కడ డబ్బు మొత్తం విదేశాలకి తరలిస్తారు, అక్కడ వ్యాపారాలు చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశంలో చట్టాలని లేకపోతే న్యాయాన్ని అంగట్లో సరుకులాగా మార్చి డబ్బు వెదజల్లి న్యాయం కళ్ళు కప్పి మరి ఇక్కడ డబ్బుని ఇతర దేశాలకు తరలించుకుపోతున్న వీళ్ళని ఏమనాలి? దేశద్రోహులు కాదు. ఏమైంది దేశద్రోహ చట్టం? వీళ్ళ మీద బెటరా? సుప్రీంకోర్టు వద్దంటుందా? అసలు దేశద్రోహ చట్టం ఎత్తేసిందా? రాజద్రోహం. రాజులు లేరు కాబట్టి రాజద్రోహం లేదు, కానీ దేశం ఉంది, జనం ఉన్నారు. దేశద్రోహులే వీళ్ళు, జనద్రోహులు అన్నమాట. అంటే ప్రభుత్వాలు నిష్క్రియ పరత్వంతో ఉండిపోతే, దర్యాప్తు సంస్థలు చేష్టలుడిగి కళ్ళప్పగించి చూస్తే ఇక న్యాయదేవత మనం చెప్పేదే ఉంది, ఆమె కట్టుకుంది కదా గంతలు. ఇలాంటి పరిస్థితుల్లో మేల్కోవాల్సింది ఎవరు? జనం తెలుసుకోవాలి కదా. మీ సొమ్ము ఇవాళ దుబాయ్కి వెళ్ళిపోయింది, ఆఫ్రికాకి వెళ్ళిపోయింది, మళ్ళా అతను వస్తానంటున్నాడు, మళ్ళా 2.0 అంటున్నాడు. నిన్న చూసావా? నిన్న అరటి అంటాడు, రైతులు అంటాడు, ముసలి కన్నీరు గరుస్తాడు. పొరపాటును ఓట్లేసి మళ్ళా గెలిపించారనుకో, మళ్ళా సునీల్ రెడ్డి వస్తాడు, మళ్ళా చెవిరెడ్డి ఆఫ్రికాలో ప్లాంట్లు అంటాడు, మిథున్ రెడ్డి. ఓకేనా? అది జనమే డిసైడ్ చేసుకోవాలి. అసలు ఎవరు పాలకులు, ఎవరు దోపిడి దొంగలు. ఆ మాత్రం విఘ్నత జనం పెంచుకోకపోతే ఏం జరుగుద్ది? మిమ్మల్నే దోచుకుంటారు. అరే స్వామివారి సొమ్మే తినేశారంటే, హుండీలో సొమ్మే తినేశారంటే, అరే కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేసి భక్తులకు తినిపించారంటే, అంటే ఎంత పరాకాష్ట. అంటే వీళ్ళకి అధికారం దేనికోసం? డబ్బు కోసం. వీళ్ళ యొక్క చేసిన నేరాలు కప్పెట్టుకోవటం కోసం. కేసుల మాఫీ కోసమే వీళ్ళకి అధికారం తప్ప జనం కోసం కాదు. మరి ఇటువంటి అవినీతికి, అరాచకానికి పాల్పడుతున్నటువంటి వారిపై ప్రజలే తిరగబడాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.